హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు మటన్ కర్రీ చాలా త్వరగా అయిపోయేలాగా, టేస్టీగా, అదే కాకుండా కుండలో కాకుండా మనకి కుక్కర్‌లో ఎలా చేయాలని నేర్పిస్తానండి. పావు కేజీ మటన్ తీసుకున్నాను నేను. సో, నీట్‌గా క్లీన్ చేసేసి ఉంచుకున్నానండి. ఉల్లిపాయలు ఒక 2 పెద్దుల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి అండి పెద్ద సైజువి, కరివేపాకు, 2 పెద్ద టొమాటోలండి ముక్కలుగా కోసుకొని ఉంచుకున్నాను, పసుపు, ఉప్పు, కారం, మసాలా పేస్ట్ అండి. చూడండి నాకు చక్కగా ఎన్నాళ్ళొచ్చిందో ఈ మసాలా పేస్ట్ అయితే. ఇది కొత్తిమీరండి. సో, అంతే అండి. ఈ ఐటెమ్స్‌తో మనం చక్కగా మనం టేస్టీగా ముట్టుకుంటే నీట్‌గా విడిపోయేలా మనకి మటన్ వచ్చేలా చేసుకుందామండి. కుక్కర్‌లో చేస్తున్నాను ఈరోజు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక 40 ఎంఎల్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. మనకి దీంట్లో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ టొమాటోస్ అవి వేస్తున్నాం కదా! సో, టొమాటో జ్యూసీ ఉంటుంది కదండీ! ఆ టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. ముక్కకు కూడా పడుతుంది. వాటితో ఉడుకుతుంది కాబట్టి మనకి చాలండి. చూడండి నేను ఉల్లిపాయని, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. నాకిది చేయడానికైతే ఒక 25 మినిట్స్ పట్టిందండి. అంతే అండి. మనకి కుండలో 1 అవర్ పట్టింది కదండీ! 1 అవర్ ఇంచుమించు 1 అవర్‌కి ఇంకొక 5 మినిట్స్ ఎక్స్‌ట్రానే పట్టింది నాకు. బట్ ఈ కుక్కర్‌లో ఏంటంటే జస్ట్ 25 మినిట్స్‌లో అయిపోతుందండి. కరివేపాకు వేశాను చూడండి. చూడండి పసుపు వేసుకుంటున్నానండి. పసుపు ఏంటంటే నాకు హాఫ్ స్పూన్ పడిందండి పసుపయితే. సో, ఈ టైంలోనే పసుపు వేసేసుకోవాలి. చూసారు కదండీ! మనకు ఆనియన్ ఆల్మోస్ట్ 70% వరకు నీట్‌గా ఫ్రై అయిపోయిందండి. సో, మసాలా పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. మనకి మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలి అనేది మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశానండి. మీరు చెక్ చేసుకోవచ్చు నా ఓల్డ్ వీడియోస్ అన్నిట్లో గూడాని. మీకీ నాన్ వెజ్ ఏ ఫుడ్ అయినా కూడా చూసారు కదా! నేను ఎటాంటి పౌడర్స్ అయితే వేయట్లేదు. జస్ట్ మసాలా పౌడర్ అండ్ మసాలా పేస్ట్ ఒక్కటే వేస్తున్నానండి. ఎందుకంటే స్వచ్ఛంగా మనం ఇంట్లో నీట్‌గా చేసుకోవాలంటే ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఏమి వేయకుండా మనకి ఇలా మసాలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా వస్తుంది ఫుడ్ అయితే. మనకి ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా మసాలా పేస్ట్ ఇదంతా కూడా పట్టడానికి మనకి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచానండి. సో, చూసుకుంటున్నానండి. నీట్‌గా నాకు పేస్ట్ అయితే కలిసిపోయి ఇదయిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు నాకు.
ఈ టైంలోనే నేను టొమాటో అండి, పెద్ద టొమాటోస్ 2 కోసుకొని ఉంచుకున్నానండి. టొమాటో వేయడం వల్ల ఈ మటన్ కర్రీ ఏంటంటే మనకి జ్యూసీగా, అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇంటికి మీకు కొంచెం ఇద్దరు చేసుకున్నప్పుడు టొమాటో వేసుకున్న అంటే కొంచెం ట్యాంగీనెస్ ఆ ఫ్లేవర్ కావాలంటే మీరు టొమాటో వేసుకోవచ్చు. ప్లస్ ఇంటికి ఎక్కువ చుట్టాలొచ్చినప్పుడు కొంచెం కలుపుకోవడానికి ఒక నలుగురున్నప్పుడు అలాంటి టైంలో కలుపుకోవడానికి మీకు టొమాటో వేసుకుంటే మీకు కలుపుకునే విధంగా అవుతుందండి. నేను 1 ½ స్పూన్ కారం వేస్తున్నానండి. కలుపుకోవడానికి మనకి బావుంటుంది. కొంచెం నీట్‌గా, టేస్టీగా కూడా ఉంటుందండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మీకు నార్మల్ ఒక టేస్ట్ ఉంటుంది. చాలామందికి టమాటా వేయడం నచ్చుతుంది. కొందరికి నచ్చదు. బట్ టొమాటో వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరొకసారి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ట్రై చేసినట్టయితే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా నలుగురు చుట్టాలొచ్చినప్పుడు ఇలా చేసుకున్నట్టయితే మీకేంటంటే, అలా మొత్తం మీరు చేసిన కొంచెం చేసుకున్నా కూడా నలుగురికి అలా కలుపుకోవడానికి కూడా సరిపోతుందండి. సో, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలి తీస్తున్నానండి. అప్పుడేంటంటే టమాటా బాగా మగ్గిందండి. చూడండి ఎంత నీట్‌గా మగ్గిందో టొమాటో అదిని. ఈ టైంలోనే మనం మటన్ కూడా వేసేస్తున్నామండి. సో, మటన్ వేసుకొని కలుపుకోవాలి. నేను సాల్ట్ అయితే ఇప్పుడు వేయనండి. సాల్ట్ ఎందుకంటే మటన్ రబ్బర్‌లా అయిపోతుందని చెప్పేసి. నేనెప్పుడు సాల్ట్ ఎప్పుడు చికెన్ సారీ మటన్ అనేది లాస్ట్‌లో వేస్తానండి. సో, ఇలా బాగా కలిపేసుకోవాలండి. ముక్క మొత్తం పట్టేలా కలుపుకోవాలండి. సో, చూసారు కదా ముక్కంతా ఎంత నీట్‌గా పట్టిందో మనకి. సో, బాగా కలిపేసుకుంటున్నాను నేను. ఈ టైంలో మీరు ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే ముక్క మొత్తానికి కారం అదంతా పట్టేస్తుంది. సో, చికెన్ పావు కేజీ చికెన్ కదండీ! పావు కేజీ చికెన్ కాబట్టి దీనికి నేను హాఫ్ లీటర్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఎట్ ప్రెజెంట్ అయితే మనకి. హాఫ్ లీటర్ వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే పావుకిచ్చే చికెనే కాబట్టి. ప్లస్ అదే కాకుండా మనకి టొమాటోస్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాంట్లో జ్యూస్ రిలీజ్ అయ్యి అది కూడా మనకి మగ్గుతుందండి. కాబట్టి హాఫ్ లీటర్ సరిపోతుంది. బాగా కలిపేసుకుంటున్నానండి నీట్‌గా. సో, ఆల్రెడీ ఇదివరకే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! మటన్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కీళ్ళవాతం గానీ, అంటే కాళ్ళు నొప్పులు గానీ అలాంటివేమన్నా పోతాయండి. చూడండి నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే వదిలేసానండి. చూడండి 20 మినిట్స్ తర్వాత కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసుకొని, మొత్తం ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి, అప్పుడు మళ్ళీ నేను కుక్కర్ మూత తీసానండి. సో, ఈ టైంలో మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని, మనం ఇందులో ఉప్పు వేయలేదు కదండీ! ఫైనల్‌గా లాస్ట్ టచింగ్‌గా మనం ఉప్పు అయితే వేసుకోవాలండి. చూడండి ముక్క ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనకి ముక్క పట్టుకుంటే వీడిపోతుందండి. అంత నీట్‌గా, జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఒక్క స్పూన్ అయితే మనకి ఉప్పయితే వేస్తున్నానండి. ఉప్పు వేసుకుంటున్నాను. సో, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. ఇదే టైంలో ఉప్పు వేసుకున్న టైంలోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. సో, ఇలా బాగా కలిపేసుకోవాలండి. మీరెప్పుడు కుక్కర్ ఆఫ్ చేసి అలా డైరెక్ట్ సర్వ్ చేసుకోకండి.
కొంచెం ఏంటంటే మీరు ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు అది సరిపోతుందో లేదో టేస్ట్ చూసుకోండి. సో, ఉప్పు సరిపోయినట్టయితే ఫైనల్‌గా మీరు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. మీకు 7-10 మినిట్స్ వదిలేస్తే సిమ్‌లో పెట్టి వదలాలండి. టెంపరేచర్ లోలో పెట్టి వదిలేస్తే ఫైనల్లీ మనకి టేస్టీ యమ్మీ జ్యూసీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండీ ముక్క ఎంత నీట్‌గా ఉడికిపోయిందో. చాలా నీట్‌గా ఉడికిందండి మనకి. చూడండి ఎంత నీట్‌గా ఉడికిపోయిందో మనకి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా చేస్తూ ఉంటానండి. ప్రెజెంట్ ఇది సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. నేను వాడే బౌల్స్ మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్స్ అండి. అవి ఎలాంటి హీట్‌నైనా కంట్రోల్ చేసుకుంటాయి. పర్వాలేదు. చూడండి ఫైనల్లీ మనకి టేస్టీ యమ్మీ మటన్ కర్రీ, జ్యూసీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో